హరే కృష్ణ. అందరికీ కూడా భాగవత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సురత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదా సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము షష్ఠీ స్కందము 5వ అధ్యాయము 36వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. శ్రీ దక్ష ఉవాచ అహో అసాధో సాధూనాం సాధులింగేన నస్త్వయా అసాధ్వ్యాకార్యర్భకాణాం భిక్షోర్మార్గ ప్రదర్శితః. జీ లక్ష్మీ మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యం మొదటి పారాగ్రాఫ్ శాంతకుమారి మాతాజీ, రెండో పారాగ్రాఫ్ లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ, మూడో పారాగ్రాఫ్ అడపా శ్రీదేవి మాతాజీ, నాలుగో పారాగ్రాఫ్ శశికళ మాతాజీ, ఐదో పారాగ్రాఫ్ చందన మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. శ్లోకం నుంచి ప్రభుజీ. శ్లోకం 36వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దక్ష ప్రజాపతి పలికెను, అహో నారద ముని సాధువేషమును ధరించినప్పటికీ నీవు నిజముగా సాధు పురుషుడవు కావు. ప్రస్తుతము గృహస్థ జీవనమును ఉన్నను నిజమునకు నేనే సాధువును. నా తనయులకు నివృత్తి పదమును చూపి నీవు నాకు ఘోరముగా అన్యాయమును చేసితివి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భాష్యం. సన్యాస్విరాల్ప ఛిద్ర సర్వలోకే గాయ. చైతన్య చరితామృతము మధ్యలీల 12.51 శ్రీ చైతన్య మహాప్రభు తెలిపి, సంగమనందు పలువురు సన్యాసులు, వానప్రస్థులు, గృహస్థులు, బ్రహ్మచారులు ఉన్నట్టు మనం కాంచగవచ్చు. తమ కర్తవ్యం అనుసరించి వారు చక్కగా జీవించనిచో
సాధువులని తెలిపడు. సాక్షాత్తుగా దేవదేవుడు విష్ణువే ప్రత్యక్షమగులాగన కఠోరముగు తపస్సును ఆచరించినందున దక్షుడు నిక్కముగా సాధుపురుషుడే. కాని తన ఉద్దేశములను ఆలోచనలు భగ్నం అందించిన నారదుని అతడు అసాధువని తప్పుగా తలిచినాడు. ఆ పుత్రుడు జ్ఞానయుతులకు గృహస్థులుగా నగినట్లు శిక్షణ నివ్వగోరిన దక్షుడు వారిని తపో నిర్వహణకు నారాయణ సరస్సు కడకపప్పారు. కానీ వారు తపోనిష్ఠులగుటకు గాంచిన నారదముని అవ్వారులు పరమహంసలా నవ్వునట్లు ఉపదేశం కావించారు. నారదుడు అతని అనుయులు బాధ్యత ఇది. ఈ భౌతిక జగత్తును పరిత్రించి భగవద్ధామనకు మరడేడి పదముని ఎల్లరకు వారు చూపాడు. కానీ తన తనుల విషయం నారదుడు వసిన మహోన్నతమగు బాధ్యతను దక్షుడు గాంచజాలకపోయాను. నారదముని ప్రవర్తనను తెలుసుకున్న జాలక దక్షుడు అతన్ని అసాధువని నిందించను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. ఈ సందర్భమున భిక్షోర్మర్గ సన్యాస పదము అను పదము ప్రధానమైనది. గృహస్థులు ఇళ్ల నుండి భిక్షను గైకొని వారికి ఆధ్యాత్మికోపదేశము కావించుట తన బాధ్యత అయిన కారణమున సన్యాసి అయిన వాడు త్రిదండి భిక్షవు అనబడును. సన్యాసి ఇంటికి వెళ్లి భిక్షమడుగు వచ్చును, కానీ గృహస్థుడు ఇల్లు చేయరాదు. గృహస్థులు చాతుర్వర్ణ్యమానుసారము తమ జీవికను సంపాదించుకొనవలెను. బ్రాహ్మణ గృహస్థుడు పండితుడగుట ద్వారాను భగవద్ధామమును జనసామాన్యమునకు నేర్పుట ద్వారాను తన జీవికను సంపాదించుకొనవచ్చును. అతడు అర్చనను కూడా చేపట్టవచ్చును. కనుక బ్రాహ్మణులే శ్రీ విగ్రహారాధనమున నెలకొనవలెనని చెప్పబడినది. దేవార్చనను జనులొసగడి వానినే వారు ప్రసాదముగా గ్రహించవచ్చును. బ్రాహ్మణుడు కొన్ని మార్లు దానమును స్వీకరించినను దానిని అతడు స్వీయ పోషణకు గాక శ్రీ విగ్రహాధనకు వాడవలెను. అనగా బ్రాహ్మణుడు భవిష్యత్తులో వాడుకొను నిమిత్తము దేనిని కూడా భద్రపరుపరాదు. ఇక క్షత్రియులు ప్రజల నుండి పన్నులు వసూలు చేయవచ్చును. ప్రజలకు రక్షణ కూడా వారు తప్పక కల్పించవలెను. నిబంధనలను విధించి శాంతి భద్రతలను కాపాడవలెను. వైశ్యులు కృషి గోరక్షణ ద్వారా జీవికను సంపాదించుకొనవలెను. ఈ మూడు ఉన్నత తరగతుల వారిని సేవించడం ద్వారా శత్రువులు జీవికను సంపాదించుకొనవలెను. బ్రాహ్మణుడు కానిదే ఎవడును సన్యాసమును గ్రహించలేడు. సన్యాసులు బ్రహ్మచారులు ఇంటికి వెళ్లి భిక్షం అడగవచ్చును, కానీ గృహస్థుడు అట్లు చేయజాలడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఇంటికి వెళ్ళి భిక్షమెత్తగలిగినట్టి బ్రహ్మచారి యగు నారదుడు గృహస్థునుగా నగుటకు శిక్షను పొందుచున్న తన పుత్రులను సన్యాసులుగా మార్చినందులకు దక్షుడు అతనిని నిందించెను. తనకు నారదుడు గొప్ప అన్యాయము చేసినాడని తలచినందుననే దక్షుడు అతని ఎడ మిగుల క్రుద్ధుడయ్యెను. అనుభవహీనులగు అసాధ్వ కాణం తన పుత్రులను నారదుడు తప్పుద్రోవ పట్టించినని అతడు అభిప్రాయపడెను. నారదుని వలన తప్పుద్రోవ పట్టి సన్యాసులైన తన పుత్రులు అమాయకులని దక్షుడు భావించెను. అందువలన నారదుడు అసాధువనియు సాధువేషధారణము అతడు చేసియుండ రాదనియు దక్షుడు దోషరూపమున కావించెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. కొన్ని మార్లు సాధు పురుషుని గృహస్థులు తప్పుగా అర్థం చేసుకుందు. ముఖ్యంగా తమ సంతానమును అతడు భక్తి యోగమును అనగా కృష్ణ భక్తి భావన చేపట్టునట్లుగా ఉపదేశించినప్పుడు అది జరుగుచుండు. గృహస్థ జీవనమున ప్రవేశించనిదే ఎవ్వడును సరిగా సన్యాసాశ్రమమును ప్రవేశింపజాలడని గృహస్థుడు సాధారణంగా తలుచుచుండను. కనుక నారదముని ఉపదేశానుసారము లేదా అతని పరంపరలో ఉన్నట్టి మహానీయుని ఉపదేశానుసారము యవ్వనముననే ఎవడేని సన్యాసమును స్వీకరించినచో ఆ యువకుని తల్లిదండ్రులు కృతుల పాశ్చాత్య దేశం నందలి యువకులందరకు సన్యాస పదమును అనుసరింపు అనియే మేము బోధించుచున్నందున మా కృష్ణ చైతన్య ఉద్యమమున
అట్టి పరిస్థితియే ఎదురగను. గృహస్థ జీవనమును మేము కూడా అనుమతించదం. కానీ గృహస్థులు సైతము సన్యాస పదమునే అనుసరింపవలెను. గృహస్థుడను అనేకములకు చెడు అలవాట్లను విడిచిపెట్టవలసి ఉండును. దానితో అతని జీవితమే వ్యర్థమైనదని తల్లిదండ్రులు భావించే అవకాశం ఉన్నది. మాంసభక్షణను, అక్రమ సంతానమును, అక్రమ సంబంధమును, జూదమును, మత్తు పదార్థ స్వీకారమును మేము అనుమతింపము. ఇన్ని నిషేధములున్నచో ఇక జీవితం నందేమున్నదని వారి తల్లిదండ్రులు చకితులకు. ముఖ్యముగా పాశ్చాత్య దేశముల్లో ఈ 4 నిషిద్ధ కర్మలే నవీన జనులకు ప్రాణ సమానములైనవి. కనుకనే నారదుని కలాపములను దర్శ ప్రజాపతి మెచ్చక అతనిని అసాధు అని నిందించినట్లు తల్లిదండ్రులు కొన్ని సందర్భంలో ఆ హరినామ సంకీర్తనోద్యమంను మెచ్చుటలేదు. అయినను వారు మా ఎడ క్రుద్ధులైనప్పటికీ నారదుని పరంపరలో ఉన్నవారమైనందున ఎటువంటి సంకోచం లేకుండా మేము మా బాధ్యతను నిర్వహింపవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. కృష్ణ భక్తి భావన పూర్ణుడవు సాధువుగా నగుటకై మనిషి ఏ విధంగా గృహస్థ జీవన సౌఖ్యమును గృహస్థ జీవన మైదూసకమును అనుమతించబడినది విడువగలుగున అని సంసారికులు పరచుదురు. కానీ సాధు జీవనము అలవర్చుకున్నదే గృహస్థునికి అనుమతింపబడిన మైదున సుఖమును నియమిత మునర్చుట సాధ్యపడదని వారెరుగురు. కనుకనే 50 ఏండ్ల పిదప మనుజుడు గృహస్థ జీవనము త్యజింపవలనని వేద నాగరికత ఆదేశించుచున్నది. అది తప్పనిసరి అయినది. అయినను నవీన నాగరికత తప్పుద్రోవ పట్టి ఉన్న కారణంన గృహమేదులు మరణ పర్యంతం ఇంటినే పట్టుకుని వేలాడు గోరుచున్నారు. అందువల్లనే వారు దుఃఖభాగులగుచున్నారు. ఇట్టి పరిస్థితుల్లో వారి నారదముని శిష్యులందరూ యువతను కృష్ణ చైతన్యోద్యమను హరినామ సంకీర్తనోద్యమందు వెంటనే చేరమని ఉపదేశించుచున్నది. దీనిలో ఎటువంటి తప్పు లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నిన్న మనం చూసాం ఏ విధంగా అయితే కనుక ఈ యొక్క హరియాసులు, అదే విధంగా ఆయన యొక్క మిగతా 1000 మంది కుమారులు పేర్లేంటి మర్చిపోయారా? సబలాసులు. సో వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? మొత్తము ఈ యొక్క పూర్తిగా భగవద్భక్తి మార్గాన్ని ఎంచుకుని వాళ్ళందరూ కూడా వైకుంఠానికి, ఆ వైకుంఠ పదంలోకి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క దక్షుడికి చాలా కోపం వచ్చేసింది. సో నారదముని యొక్క ఉద్దేశం ఏమిటి? సో వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్ గా అదే సమయంలో కనుక ఆయనకి బోధ చేస్తే గనక దక్షుడు కూడా ఈ యొక్క మార్గంలోంచి, ఈ యొక్క సంసారం నుంచి బయటపడతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన అప్పుడే ఉపదేశం చేద్దామని చెప్పి దక్షుడు కూడా వెళ్తారనమాట. కానీ ఎప్పుడైతే గనక సవలాసులు ఎప్పుడైతే గనక వదిలిపెట్టి వెళ్ళిపోయారో దక్షుడు చాలా క్రుద్ధుడు అయిపోయాడు అనమాట. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దక్షుడు నారదమునిని నిందిస్తారనమాట, నిందించి శపిస్తారనమాట. ఇప్పుడు సో అది ఏం జరుగుతుందని చెప్పేసి మనకి 36వ శ్లోకం నుంచి మొత్తం 44వ శ్లోకం దాకా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు, దక్షుడు ఏం చెప్తున్నారు అని అంటే కనుక, సాధువేషం ధరించినప్పటికీ కూడా నువ్వు సాధువు కాదు, సాధు పురుషుడువు కాదు. సో గృహస్థ జీవనంలో ఉన్నా సరే నేను సాధువుని ఇంకా చెప్పాలంటే కనుక. సో వాళ్ళకి నివృత్తి మార్గం చూపి నాకు గొప్ప ఘోరమైనటువంటి అన్యాయం చేశావు నువ్వు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్పినట్లు ఎవరైతే కనుక వాళ్ళు సన్యాసులు కానీ, గృహస్థులు కానీ, వానప్రస్థులు కానీ, బ్రహ్మచారులు కానీ, వాళ్ళ యొక్క ఏదైతే కనుక వాళ్ళకి ఉద్దేశించబడినటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని చక్కగా నిర్వర్తిస్తే గనక వాళ్ళని అందరినీ కూడా ఏమంటారు? సాధువులు అని చెప్పి పిలుస్తారనమాట. సో ఆ విధంగా చూస్తే కనుక దక్షుడు కూడా సాధు పురుషుడే అనమాట. కానీ ఏంటంటే కనుక దక్షుడు తన యొక్క సంతానాన్ని వృద్ధి చెందించాలి అనేటువంటి ఉద్దేశానికి భగ్నం చేశారు కాబట్టి నారదుని ఏమన్నారు? అసాధువు అని చెప్పి తప్పుగా తలిచారనమాట. సో అందరినీ కూడా ఎక్కడికి పంపించారు? ఆయన తపస్సు చేసుకోమని చెప్పేసి నారాయణ వనానికి పంపించారు.
సో పంపించిన తర్వాత అక్కడ వాళ్ళందరినీ కూడా నారదముని పరమహంస అయ్యేలాగా చేసేసారు అనమాట. సో ఆ విధంగా చేయడం మూలంగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వైకుంఠానికి వెళ్ళే మార్గంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ఎవరు చేయాల్సిన ధర్మాన్ని వాళ్ళు చేయాలి అన్నమాట. సో మనకి బ్రాహ్మణులు అయితే కనుక బ్రాహ్మణులు చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయి, విగ్రహారాధన చేసుకోవచ్చు, పండితుడు అవ్వచ్చు, భగవత్ అర్చన నేర్పవచ్చు వాళ్ళందరికీ కూడాను. సో ఎవరైనా సరే ఏదైనా వాళ్ళకి దానం చేస్తే కనుక దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. వాళ్ళు ఉంచుకున్న వాటిని అన్నిటిని కూడా వాళ్ళు సొంత పోషణకు కాకుండా విగ్రహారాధన కోసమే వాడాలన్నమాట. సో కొన్ని భవిష్యత్తులో వాళ్ళు దాచుకోకూడదు అనమాట. క్షత్రియులు అయితే కనుక ఏం చేయాలి, వాళ్ళు భిక్షం ఎత్తకూడదు. సో వాళ్ళైతే కనుక ప్రజలకి రక్షణ కల్పించాలి, వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేయాలి. వైశ్యులు అయితే కనుక కృషి గోరక్ష వాణిజ్యం చేయాలి. సో శూద్రులు అయితే కనుక ఏం చేయాలి, మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు సేవ చేయాలన్నమాట. సో ఎవరు కూడా బ్రాహ్మణుడు కాకుండా ఎవరు కూడా సన్యాసి అవ్వలేరు అనమాట. గృహస్థులు అనుకుంటారు, గృహస్థుడు అయిన తర్వాత మళ్ళీ వానప్రస్థం తీసుకుని మళ్ళీ సన్యాసం తీసుకోవాలి అని అనుకుంటారు అనమాట. కానీ అలాగేమీ అవసరం లేదు. డైరెక్ట్ గా బ్రహ్మచారి నుంచి కూడా ఎవరైనా సరే సన్యాసము తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ దక్షుడు ఏం చేశారు అని అంటే కనుక ఆయన పుత్రులందరినీ కూడా సన్యాసుల్ని చేసేసారు కాబట్టి, పరమహంసల్ని చేసేసారు కాబట్టి చాలా కోపం వచ్చి ఏం చేశారు, దక్షుడు ఆయన మీద చాలా కోపడ్డారు అనమాట. ఆయన ఏమనుకుంటున్నారు, నా యొక్క కుమారులు అందరూ కూడా చాలా అమాయకులు, వాళ్ళందరినీ కూడా నారదముని పరమహంసల కింద బోధన చేసేసారు అని చెప్పి ఆయన నారదముని పట్ల తప్పుగా అనుకుంటున్నారు అన్నమాట. సో ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది. సాధు పురుషులు కూడా గృహస్థులు ఒక్కొక్కసారి తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. సో మేము కూడా ఎవరైతే పాశ్చాత్య దేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాం, నిన్న కూడా చెప్పుకున్నాం, ప్రభుపాదులు వారు చెప్పారు. వాళ్ళందరినీ కూడా హిప్పీల కింద ఉండేవారు. వాళ్ళందరూ కూడా రోడ్డు మీద అవి ఇవి మాదక పదార్థాలు, మత్తు పదార్థాలు తీసుకుని వాళ్ళన్ని కూడా చేసేవాళ్ళు. అప్పుడు తల్లిదండ్రులకి ఏమీ సమస్య లేదు. కానీ ఎప్పుడైతే కనుక వాళ్ళందరినీ కూడా మంచి వాళ్ళ కింద చేసి, ఒక మంచి వ్యక్తుల కింద చేసి, జెంటిల్మ్యాన్ అనమాట వాళ్ళని చేసి వాళ్ళందరినీ కూడా సన్యాసి చేస్తే మాత్రం మా కుమార్తెని మా కుమారుల్ని ఇలా చేసేసారు అని చెప్పేసి సో ప్రభుపాద్ గారి దగ్గరికి వచ్చి గొడవ పెట్టేవారు అనమాట వాళ్ళందరూ కూడా. సో కానీ ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారు అంటే కనుక మేము అందరం కూడా నారదముని యొక్క అనుయాయులం కాబట్టి, ఆయన పరంపరలో ఉన్నాం కాబట్టి మేము చేయడంలో తప్పేమీ లేదు. మా గురువు గారు పరమ గురువు చేశారు కాబట్టి మేము కూడా అదే చేస్తాము. సో అందులో ఎవరు తప్పుగా అనుకోవద్దు అని చెప్పి ప్రభుపాద్ గారు చెప్తున్నారు అనమాట. సో గృహస్థ కింద ఉన్నా సరే ఏంటంటే కనుక మనము సాధు జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే యొక్క మైథున సుఖం ఏదైతే ఉందో దాన్ని కూడా మనము చాలా నియమితంగానే వాడాలన్నమాట. అలా కాకుండా ఏంటంటే కనుక చాలా మంది ఈ యొక్క మైథున సుఖానికి చాలా అలవాటు పడిపోయి చనిపోయేదాకా కూడా గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు చాలా కష్టపడుతున్నాము. మనం మొదటి స్కందంలో చూసాం మనం. ఎప్పుడైతే కనుక గట్టి డోస్ ఇస్తారు ఆయన విదురుడు, ఎవరికి, ధృతరాష్ట్రుడికి అన్నమాట. సో చాలా రకాలుగా తక్కువ చేసి ఆయన్ని నిన్ను అందరూ చూస్తున్నారు, చూడట్లేదు యాక్చువల్ గా పాండవులు. సో ఆ విధంగా నువ్వు చూసుకో అని చెప్పి చెప్తున్నారు అనమాట. భీముడు వేసిన ఎంగిలి మెతుకులు తింటూ ఉన్నావు నువ్వు. భీముడు ఎవరు అనుకున్నావు, నీ కుమారులందరినీ కూడా చంపినటువంటి అతను. సో ఎందుకంటే కనుక కొంచెం డోస్ ఇవ్వాలి కాబట్టి, ఆయనకి కోపం కలగాలి కాబట్టి. సో ఇంకా నువ్వు నీ పుత్రులందరూ చనిపోయినా, నీ రాజ్యాన్ని కోల్పోయినా ఇంకా నువ్వు సింహాసనం మీద కూర్చుని ఉంటున్నావు. సో అలా అని చెప్పేసి మొత్తం ఆయన యొక్క పరిస్థితి అంతా సరిగ్గా లేదు. ఇప్పుడైనా సరే నువ్వు గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళు అని చెప్పి విదురుడు చాలా గట్టిగా చెప్తే గనక ఆ రోజు రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా విదురుడు, గాంధారి, ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, కుంతిదేవి నలుగురు కూడా ఎవరికి చెప్పకుండా వాళ్ళు హిమాలయాలకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో కానీ ఏంటంటే కనుక చాలా మంది ఈ యొక్క వైదిక నాగరికత ప్రకారం ఏం చేయాలి, 50 సంవత్సరాలు వస్తే కనుక వాళ్ళు వానప్రస్థం తీసేసుకోవాలన్నమాట, అడవులకు వెళ్ళాలన్నమాట. స్త్రీలు తప్పితే కనుక పురుషులు మాత్రం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నమాట. కానీ ఎవరు ఇలాగా ఇప్పుడు చెయ్యట్లేదు. సో కాబట్టి వాళ్ళు చనిపోయేదాకా కూడా స్త్రీలు అయితే కనుక ఇంకా మా యొక్క ఇంటి బాధ్యత అంతా నేనే చూడాలి, అధికారం అంతా నేనే చూడాలి. సో పురుషులైతే గనక మొత్తం డబ్బులంతా నా దగ్గరే పెట్టుకోవాలి, మొత్తం ఎవరికి ఇవ్వను నేను. సో ఇలాగా చేస్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా వాళ్ళు దుఃఖభాగులు కూడా అవుతూ ఉన్నారు. సో కాబట్టి అలా పట్టుకుని ఇంటినే పట్టుకుని ఇంటి చూరును పట్టుకుని వేలాడకుండా ఉండకూడదు అంటే కనుక ఏం చేయాలి, సో నారదముని ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనుక యువకుల్నే డైరెక్ట్ గా వాళ్ళు సన్యాస ఆశ్రమానికి పంపించేస్తున్నారు. సో అందులో తప్పేమీ లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ऋणैस्त्रीभिरमुक्तानामा मीमांसिता कर्मणां विघातः श्रेयसः पापलोकयोरुभयो कृतः. సో సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు
అనువాదం చదవండి. తర్వాత లక్ష్మీ మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి చెప్పబడినది వరకు. తర్వాత ప్రభావతి మాతాజీ రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. దక్ష ప్రజాపతి పలికాను, నా పుత్రులు తమ 3 రుణముల నుండి ఎంత మాత్రము బయటపడలేదు. నిజమునకు తమ బాధ్యతలను వారు చక్కగా గుర్తించి ఉండలేదు. నారద పాపస్వరూప ఋషులకు దేవతలకు తమ తండ్రికి ఇంకను వారు రుణపడి ఉన్నందున ఇహపరములలో వారి శ్రేయస్సును నీవు అడ్డగించిన వాడవైతివి. హరే హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. భాష్యము. బ్రాహ్మణుడు జన్మించినంతనే ఋషి రుణము, దేవరుణము, పితృరుణమని మూడు రకములకు రుణములకు బాధ్యుడము. హరే కృష్ణ ప్రభుజీ. నన్నేనా అండి చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. బ్రాహ్మణుడు జన్మించినంతనే ఋషి రుణము, దేవరుణము, పితృరుణమనడి 3 రకములకు రుణములకు బాధ్యుడగును. కనుక బ్రాహ్మణుని తనయుడు ఋషి రుణమును తీర్చుకొనుటకు బ్రహ్మచర్యమును పాటించవలను. దేవరుణమును తీర్చుకొనుటకు యజ్ఞాది క్రతువులను అనర్చవలను. పితృరుణమును తీర్చుకొనుటకు సంతానమును కనవలను. మోక్షము నిమిత్తము సన్యాసాశ్రమము ఉపదేశించబడినప్పటికీ దేవరుణమును, ఋషి రుణమును, పితృరుణమును తీర్చివేయనిదే మనుజుడు మోక్షమును బడయజాలడని దక్షుడు వాదించెను. దక్షతనయులు ఈ 3 రుణముల నుండి బయటపడనప్పుడు నారదముని వారి నేల సన్యాసాశ్రము వైపునకు నడిపించెను. అయినను శాస్త్రము యొక్క తుది నిర్ణయమును దక్షుడు ఎరుగనట్లు ఇచ్చట ద్యోతకమవుతున్నది. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతము 11.5.41 నందు ఇట్లు చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. దేవర్షి భూతాప్త నృణాం పితॄణాం న కింకరో నాయం రుణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృజ్య కర్తం. ప్రతి ఒక్కడు దేవతలకు, జీవకోటికి, తన కుటుంబమునకు, పితరులకు రుణపడి ఉండును. కానీ అతడు ముక్తి నొసగడి ముకుందునికి శ్రీకృష్ణునికి పూర్తిగా శరణుజొచ్చినచో యజ్ఞములు నిర్వహింపకున్నను సర్వరుణాన్ని విముక్తుడే అగును. యవ్వాని పాదపద్మములు ఎల్లరకు ఆశ్రయంలో అట్టి దేవదేవుని నిమిత్తము భౌతిక జగత్తును చేకమనర్చినచో మనిషి తన రుణములను తీర్చుకొనకున్నను సమస్త రుణముల నుండి బయటపడును. శాస్త్ర నిర్ణయం ఇది. కానీ హర్యస్సులు సబలాస్యుల తండ్రి యొక్క దక్ష ప్రజాపతి నారదముని వనర్చిన మహోపకారమును లేకపోయాను. కనుకనే అతడు నారదముని పాపి, అసాధు అనుచు బోధించాను. నారదముని సాధు పురుషుడు, ఘన వైష్ణవుడు కనుక దక్షుడు చేసిన ఆ నిందాలాపనములను సహించెను. దక్ష ప్రజాపతి తన తనయులందరినీ ఉద్ధరించి వారి భగవద్ధామమునకు వెడలినట్లుగా చేసి వైష్ణవునిగా అతడు తన బాధ్యతను నిర్వహించాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? దక్షుడు మనకి ఆయన లాజిక్ చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ? మొత్తము ఈ యొక్క వాళ్ళకి 3 రకాలైనటువంటి రుణాలు ఉంటాయి. ఋషులకి, దేవతలకి, తండ్రికి అనమాట. పితృ రుణం అనమాట. ఋషి రుణము వాళ్ళు పూర్తి చేసుకోవడానికి ఏం చేయాలి? ఎవరైనా సరే సో ఋషి రుణం పూర్తి చేసుకోవడానికి ఎవరైనా సరే ఏం చేయాలి? బ్రహ్మచర్యం పాటించాలి. దేవరుణం పూర్తి చేయడానికి ఏం చేయాలి? యజ్ఞము, క్రతువులు ఇవన్నీ కూడా వాళ్ళు చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత పితృరుణం తీర్చుకోవడానికి ఏం చేయాలి? వాళ్ళు సంతానాన్ని వాళ్ళు పొందాలన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క రుణాల నుంచి బయటపడతారు అని చెప్పి ఇక్కడ దక్షుడు వాదించారనమాట. సో కాబట్టి మూడిటి నుంచి కూడా బయటపడకుండా ఎలాగ నారదముని డైరెక్ట్ గా వాళ్ళని సన్యాసాశ్రమానికి నడిపిస్తారో అని చెప్పి ఆయన్ని నిందిస్తూ ఉన్నారనమాట. కానీ ఆయనకి నిజంగా మిగతా భాగవతంలో చెప్పబడినటువంటి విషయం తెలియదు అనమాట. సో ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలకి సేవ చేస్తారో వాళ్ళు ఏ యజ్ఞాలు చెయ్యకపోయినా సరే మొత్తం అన్ని రకాలైనటువంటి రుణాల నుంచి కూడా వాళ్ళు బయటపడతారనమాట.
సో ఆయన యొక్క పాదాలకి మనం ఆశ్రయం తీసుకుంటేనే ఏమవుతుంది, మొత్తం అన్ని రకాలైనటువంటి రుణాలు ఏమి కూడా ఉండవు అనమాట. మొత్తం అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి, జీరో అయిపోతాయి. రుణాలు కానీ కర్మలు కానీ ఏమీ ఉండవు, మొత్తం అంతా కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. ఆ విషయం తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ, దక్షుడు ఆయన్ని నిందిస్తూ ఉన్నారనమాట. సో ఇదే విషయాన్ని మనకి ఆ మాధవేంద్ర పురి గారు కూడా ఆయన అదే విధంగా చెప్తారనమాట. సో ఆయన ఏం ప్రార్థిస్తారు అని అంటే కనుక, మొత్తం పితృదేవతలకు కానీ ఋషులకు కానీ మునులకు కానీ అందరికీ కూడా దేవతలకు అందరికీ కూడా ఆయన ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. సో దయచేసి నన్నేం తప్పుగా అనుకోవద్దు, నేను మీకు చేయాల్సినటువంటి కర్మలు కానీ శ్రాద్ధ కర్మలు కానీ యజ్ఞాలు కానీ ఏవి కూడా నేను చెయ్యట్లేదు. ఎందుకంటే కనుక నేను ఆ యొక్క ముకుందుని యొక్క పాద పద్మాలని సేవిస్తూ ఉన్నాను కాబట్టి నేను ఇంకా వేరే ఏమీ చేయలేను, నేను సన్యాసం తీసుకున్నాను కాబట్టి చేయలేను, నన్ను క్షమించండి అని చెప్పి ఆయన చెప్తారనమాట. సో ఈ విషయాన్ని తీసుకుని కొంతమంది ఏమంటారు అని అంటే కనుక, మనం ఇప్పుడే భక్తి మొదలు పెట్టాము, లేకపోతే కనుక ఏవో కొన్ని మాలలు జపం చేస్తున్నాము, లేకపోతే కనుక మొదటి స్థాయిలో కనిష్ట అధికారి స్థాయిలో ఉన్నాము, లేకపోతే కనుక దీక్ష తీసుకున్నాం మనం, లేదా బ్రాహ్మణ దీక్ష అయిపోయిందంటే కనుక మిగతావి మనం పితృరుణము ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారనమాట. సో అది ఎవరు చేయాల్సిన అవసరం లేదు అని అంటే కనుక, సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే కనుక శుద్ధ భక్తులు అయిపోయారో, భావాస్థాయికి వెళ్ళిపోయారో వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. కానీ మనం ఇంకా ఆ వెళ్ళే దారిలోనే ఉన్నాం కాబట్టి మనం ఈ యొక్క ఆ, ఏవైతే కనుక కర్మలు ఏవైతే మనకు ఉద్దేశించబడ్డాయో గృహస్థుల కింద, వాటిలన్నిటిని కూడా మనము చేసుకోవాలన్నమాట. ఏవం తానిరనుక్రోశో బాలానాం మతి బిద్ధరే పార్షదా మధ్యే చరసి యశోహానిరపత్రపా. లక్ష్మీదేవి మాతజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యం శాంతి మాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దక్షుడు పలుకసాగాను, ఈ విధముగా ఇతర జీవులను హింసించునే విష్ణు పార్షదుడునని పలుకుతూ నీవు ఆ దేవుళ్ళని యశస్సును నాశనం చేయుచున్నావు. అమాయకులకు నా పుత్రుల యందు అనవసరముగా నీవు వైరాగ్య భావనను కలుగచేసేవి కనుక నీవు లజ్జారహితుడు నిర్ధయుడవు అయితివి. ఇక భగవత్ పార్షదులను కూడి నీవెట్లు చెల్లించగలవు. హరే కృష్ణ. భాష్యం. దక్ష ప్రజాపతి యొక్క ఈ స్వభావము నేటికి కొనసాగుచున్నది. యువతి యువకులు మా కృష్ణ చైతన్యోద్యమునందు చేరినప్పుడు వారి తండ్రులు సంరక్షకులు తిని త్రాగి తందనాలాడే భౌతిక సౌఖ్యములకు తమ వారు అనవసరముగా దూరము చేయబడిరని భావించుచు నా ఎడ క్రుద్ధులగుతురు. ఈ భౌతిక జగత్తునందు ప్రస్తుత జన్మమును పూర్తిగా అనుభవించి పుణ్య కర్మాచరణముతో ఉన్నత లోకములను పొంది తదుపరి జన్మమున మరింత అనుభవించదమని కర్మిష్ఠులు తలుతురు. కాని యోగి అయిన వాడు, ముఖ్యముగా భక్తి యోగి, ఈ భౌతిక జగత్తు అభిప్రాయముల పట్ల నిర్లిప్తముగా నుండును. దేవతాలోకములకేగి సుదీర్ఘ కాలము భోగమయ జీవనము అనుభవించుట పట్ల అతనికి ఇష్టం ఉండదు. దీనిని గూర్చియే ప్రబోధానంద సరస్వతి కైవల్యం నరకాయతే త్రిదశ పూరాకాశ పుష్పాయతే అని పలికెను. భక్తునికి కైవల్యము నరకప్రాయమైనది. దేవతాలోక జీవనము అస్తిత్వ రహితమగు ఆకాశ పుష్పము వంటిది. విశుద్ధ భక్తునికి యోగ సిద్ధుల యందు గాని, ఉన్నతలోక ప్రయాణమునందు గాని, లేదా బ్రహ్మ ఐక్యమునందు గాని అభిరుచి ఉండదు. కేవలము కృష్ణ భక్తి అందే అతడు అభిరుచిని కలిగి ఉండును. దక్ష ప్రజాపతి కర్మిష్ఠుడు కనుక తన 11,000 మంది పుత్రులకు నారదముని ఉనర్చిన మహా ఉపకారమును సేవను గుర్తింపజాలకపోయాను. పైగా అతడు పాపి అని, అతని సాంగిత్యము వలన భగవానుడు యశోహీనుడగునని నిందారోపణము చేశాను. భగవత్ పార్షదునిగా తెలియబడినను నారదుడు నిజమునకు దేవదేవుని పట్ల అపరాధము చేసిన వాడే అని దక్షుడు ఆ విధముగా విమర్శించారు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ. సో మొదటి శ్లోకంలో ఏమన్నారు, అసాధు అని చెప్పారు నారదమునిని. సో నువ్వు సాధువే కాదు అని చెప్పి నిందించారు అనమాట. సో దానికి ప్రభుపాద గారు ఏం చెప్తున్నారు, సాధువు కాదని చెప్పేసి మీరు నిందించినా సరే మేము కూడా నారదముని యొక్క అనుయాయులం కాబట్టి ఎవరైతే కనుక మా దగ్గరకు వస్తారో వాళ్ళందరినీ కూడా సన్యాసులు తప్పకుండా చేస్తాము.
కృష్ణ భక్తి మార్గంలోనే డైరెక్ట్ గా వాళ్ళని నియుక్తం చేస్తాము, గృహస్థాశ్రమానికి వెళ్లకుండా ఎవరైతే కనుక ఉండగలరో వాళ్ళందరికీ అని చెప్పి మొదటి శ్లోకంలో ప్రభుపాద్ గారు చెప్తున్నారు. తర్వాత రెండవ శ్లోకంలో ఏం చెప్పారు? నువ్వు పాపం మొత్తం అంతా కూడా ఒక మూర్తిభవించినటువంటి వాడివి అని చెప్పారు అనమాట. సో నువ్వు వాళ్ళకి పితృ రుణం తీర్చుకోకుండా, మిగతా రుణాలన్నీ కూడా తీర్చుకోకుండా వాళ్ళని డైరెక్ట్ గా సన్యాసాశ్రమానికి పంపేశావు కాబట్టి నువ్వు పాపం మూట కట్టుకుని ఉన్నటువంటి వ్యక్తివి అని చెప్పని అన్నారు అనమాట. సో దానికి ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారంటే గనక, ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో పూర్తిగా నియుక్తమవుతారో, వాళ్ళు అన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడి కోసం అన్ని కూడా వదిలిపెడతారో, సో వాళ్ళకి ఎటువంటి పాపము కూడా అంటుకోదు. సో వాళ్ళకి వైష్ణవుల యొక్క బాధ్యత ఏమిటి? ఎవరినైనా సరే ప్రతి ఒక్కరిని కూడా టికెట్ ఇచ్చి వైకుంఠానికి పంపించాలి, అదే వైష్ణవుల యొక్క బాధ్యత అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? ఇంకా మళ్ళీ 38వ శ్లోకంలో అన్నమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నిరంక్రోశ అని చెప్తున్నారు. అంటే కనుక నీకు అసలు కరుణే లేదయ్యా. సో నా యొక్క కుమారులు అందరూ కూడా పాపం అమాయకులు, వాళ్ళందరూ కూడాను. సో అనవసరంగా వాళ్ళ యొక్క మనసంతా కూడా పాడు చేసేసావు నువ్వు. ఆ తర్వాత ఇంకేమంటున్నారు? యశోహ అంటున్నారు. యశోహ అంటే కనుక నువ్వేదో దేవదేవుడి యొక్క పార్షదుడిని అని చెప్పి పిలుచుకుంటున్నావు, కానీ ఆయనకి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు నువ్వు. సో ఆయన యొక్క అనుయాయుడి కింద ఉన్నావు నువ్వు, ఆయన యొక్క అసోసియేట్ కింద ఉన్నావు, కానీ ఏం చేస్తున్నావు నువ్వు? ఆయనకి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు అన్నారు. ఇంకా మళ్ళీ ఏమన్నారు? నిరపత్రప, నీకు సిగ్గులేదయ్యా అని అంటున్నారు అనమాట. సో దానికి ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారు అని అంటే కనుక, మీరేమైనా అనుకోండి, భౌతిక పరమైనటువంటి వ్యక్తులు మమ్మల్ని ఏమనుకున్నా సరే, మేము మాత్రం మా బాధ్యత ఏదైతే ఉందో, ఎవరైతే కనుక మా దగ్గరకు వచ్చారో వాళ్ళందరికీ కూడా మేము భక్తి యోగం చెప్పడం మా బాధ్యత, భక్తి యోగంలో నియుక్తం చేయడం మా బాధ్యత, అందరికీ కూడా టికెట్ ఇచ్చి వైకుంఠం వెళ్ళే దారిలోకి పంపించడం మా బాధ్యత. మీరేమైనా అనుకోండి, మేము మాత్రం మా బాధ్యతని నిర్వర్తిస్తాము అని ప్రభుపాద్ గారు చెప్తున్నారు అనమాట. సో కర్మిష్ఠులు ఏమనుకుంటారు అని అంటే కనుక, యాక్చువల్గా ఏమంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు ఏమనుకుంటారు అని అంటే కనుక, వాళ్ళు చేస్తున్న విధంగానే వాళ్ళ పిల్లలు కూడా చెయ్యాలి అని అనుకుంటారు. ఇంకొకటి ఏంటి అంటే కనుక, మేము ఏదైతే కనుక చెయ్యలేకపోయామో అవన్నీ కూడా మా పిల్లలు చెయ్యాలి, ఇంకా బాగా చెయ్యాలి. సో ఈయన ఏదో ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, ఆయన ఏమనుకుంటాడు వ్యాపారస్తుడు, నా కుమారుడు నాకంటే కూడా గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఇంకా బాగా డబ్బులు సంపాదించాలనుకుంటారు. సో అదే విధంగా అనమాట, ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఏమనుకుంటాడు, నా కుమారుడు నాకంటే కూడా ఇంకా పెద్ద ఉద్యోగం చేయాలి అని ఆయన అనుకుంటాడు. చిన్న డాక్టర్ అయితే కనుక ఏమనుకుంటాడు, నా కొడుకు నాకంటే కూడా ఇంకా పెద్ద డాక్టర్ అవ్వాలి, పెద్ద హాస్పిటల్లో పనిచేయాలని అనుకుంటాడు. సో అలాగే దక్షుడు కూడా, ఆయన కర్మిష్ఠుడు కాబట్టి ఆయన కూడా ఏమనుకుంటున్నాడు, నాలాగే మా పిల్లలందరూ కూడా నాలాగే సంతానాన్ని బాగా వృద్ధి చేయాలి, నాకంటే ఎక్కువగా వృద్ధి చేయాలి అని అనుకున్నాడు అనమాట. సో కానీ ఏంటంటే కనుక, ఎప్పుడైతే నారదముని వాళ్ళందరికీ కూడా బోధించి వాళ్ళందరినీ కూడా గొప్ప కృష్ణ భక్తి మార్గంలో ముందుకు నడిపించారు కాబట్టి ఆయనకి చాలా కోపం వచ్చింది అనమాట. సో అందుకని ఆయన్ని ఈ విధంగా రకరకాలుగా నిందిస్తూ ఉన్నాడు అనమాట. సో కానీ ఏంటంటే ప్రభుపాద్ గారు చెప్తున్నారు, అవన్నీ కూడా భక్తులు ఏం పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళదే, వైకుంఠానికి పంపించే బాధ్యత వాళ్ళదే, టికెట్ తీసి అందరినీ కూడా వైకుంఠానికి వెళ్లే ట్రైన్ లో కూర్చోబెట్టాల్సిన బాధ్యత వాళ్ళదే, కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూనే ఉంటారు అని చెప్తున్నారు అనమాట. నను భాగవతా నిత్యం భూతానుగ్రహ కాతరా ఋతే త్వాం సౌహృదగ్నం వై వైరంకరమవైణాం. విజయలక్ష్మి మాతజీ మీరు ఆ అనువాదం చదవండి. తర్వాత రాధమ్మ మాతజీ మీరు భాష్యము నాకు కూడా అవకాశం ఇవ్వండి ప్రభు. అందరికి లైన్ లో వస్తుంది మాతాజీ, హ్యాండ్ రైజ్ చేయండి. సో భాష్యం మీరు ఇక్కడ ఈ యొక్క పేజీ పూర్తి దాకా బద్ధ జీవుల ఎడ వరకు చదవండి. ఆ తర్వాత రాధమ్మ మాతాజీ, నాగం సునీత మాతాజీ పరమ కరుణను కలిగి ఉండవలను దగ్గర నుంచి చివరి ఇది నిలువవలను వరకు చదవండి. తర్వాత మహాలక్ష్మి మాతాజీ మీరు చివరి పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభు. నీవు తప్ప భగవద్భక్తులందరూ బద్ధజీవుల ఎడ అమిత కరుణామయులై వారికి లాభమును చేయగోరియుందురు. భక్తుని వేషము కట్టినప్పటికీ
నీవు శత్రువులు కాని వారితో శత్రుత్వమును కల్పించుకొనిదువు. శత్రువుల నడుమ శత్రుత్వమును కలుగుజేయుదువు. ఇట్టి హేయమగు కార్యములను చేయుచునే భక్తుడని చెప్పుకున్నట్టుకు నీకు సిగ్గుగా లేదా? హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం. రాధమ్మ మాతాజీ ఉన్నారా? భాష్యంపై శ్రీల ప్రభుపాదులు పరంపరలో ఉన్నట్టు నారదముని సేవకులు అట్టి నిందలను విమర్శలను సహింపవలసి ఉంది. కఠోర నియమపాలనంచే యువతను భక్తులుగా మార్చి భగవద్ధామమునకు చేర్చుటకు మేము కృష్ణ చైతన్యోద్యమం ద్వారా యత్నించుచున్నను. మేము చేసేడు ఉపకారము భారతదేశమునందు గాని పాశ్చాత్య దేశములందు గాని ఎచ్చటనైతే మేము కృష్ణ భక్తి ప్రచారమునకు యత్నించుచున్నామో ఆయా దేశములలో ఎవరినూ గుర్తించట్లేదు. మ్లేచ్చులు యవనులుగా తెలియబడు పాశ్చాత్యులను మేము బ్రాహ్మణ స్థితికి ఉద్ధరించుచున్నందున బ్రాహ్మణ కులస్తులు మా కృష్ణ చైతన్యోద్యమం పట్ల శత్రుత్వమును గుంచున్నారు. పాశ్చాత్యులకు మేము తపోనిష్టలను చేర్చి యజ్ఞోపవీత ధారణము కావింపజేసి బ్రాహ్మణులను చేయుచున్నాము. పాశ్చాత్య దేశములందు అట్టి మా కార్యములతో భారతదేశమందలి బ్రాహ్మణ కులస్తులు అప్రసన్నులగుచున్నారు. పాశ్చాత్య దేశములందును మా హరినామ సంకీర్తనోద్యమమున చేరిన యువత యొక్క తల్లిదండ్రులు శత్రువులుగా నవ్వుచున్నారు. శత్రువులను తయారు చేసుకుంటా మా కార్యక్రమం కానే కాదు. అయినను మా కార్యక్రమం మెట్లున్నదనగా అభక్తులు ఎల్లప్పుడూ మా ఎడ వైరభావమునే పొందగలరు. కానీ శాస్త్రములందు తెలుపబడినట్లు భక్తుడు సహిష్ణుతను కరుణను కలిగి ఉండి తీరవలను. అనగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనే భక్తులు అజ్ఞానుల నిందల ఎదుర్కొంటకు సిద్ధపడి ఉండవలను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండకాలు. అయినను వారు పతితులకు బద్ధజీవుల ఎడ పరమ కరుణను కలిగి ఉండవలెను. నారద ముని యొక్క గురు పరంపరలో ఎవడేని తన బాధ్యతను నిర్వహించినచో అతని సేవ ఉపకారము నిక్కముగా గుర్తింపు నందగలదు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.68-69 యందు ఇట్లు పలికెను. యైదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియ కృత్తమః భవితా నచ మే తస్మాత్ ధన్య ప్రియతరో భువి. ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించే వానికి శుద్ధ భక్తి యోగము నిశ్చయముగా కలుగును. అంత్యమున అతడు నన్ను చేరగలడు. నాకు అతని కన్నను ప్రియమైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియమైన వాడు వేరొకడు ఉండబోడు. కనుక శత్రువులకు వెరువక శ్రీకృష్ణ సందేశ ప్రచారమును కొనసాగించదము గాక. ఈ ప్రచార కార్యక్రమము ద్వారా భగవంతుని సంతృప్తి పరచుట ఒక్కటియే మన కర్తవ్యము. మనము కావించడి అట్టి ప్రచార కార్యక్రమమును శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీకృష్ణ భగవానుడు తమ కొనర్చడి సేవగా స్వీకరించగలరు. కనుక మనము శ్రద్ధతో భగవత్ సేవ యందు నెలకొని నామమాత్ర శత్రువులకు భయపడక నిలువవలెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. ఈ శ్లోకమునందు సహృదగ్నం బంధుత్వమును త్రెంచువాడు అను పదము ప్రయోగింపబడినది. నారదముని మరియు అతని పరంపరలో ఉన్నవారు బంధుత్వములను సాంసారిక జీవనమును త్రెంపివేయుదు. సహృదగ్నం కొన్ని మార్లు నిందింపబడుదురు. నిజమునకు అట్టి భక్తులు ఎల్లా జీవులకు మిత్రులు వంటి వారు. సహృదం సర్వభూతానాం అయినను వారు శత్రువులుగా భావింపబడుదురు. ప్రచార కార్యక్రమం కఠినమైనది, ఉపకార స్థుతి లేనిది. అయినను ప్రచారకుడు భగవదాదేశములనే తప్పక అనుసరించుచు లౌకికులకు భయపడక నిలవవలెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు మనకి అంటే కనుక మళ్ళీ నారదమునిని నిందిస్తూ ఉన్నారు అన్నమాట. సో ఎవరైతే భగవద్భక్తులు ఉన్నారో వాళ్ళందరి పట్ల కూడా కరుణ చూపిస్తూ ఉంటారు అందరూ కూడా, నువ్వు ఒక్కడివి తప్ప. నారదముని నిందిస్తూ ఉన్నారు.
అందరూ కూడా మొత్తం భగవద్భక్తులు అందరూ కూడా వేరే వాళ్ళందరికీ సేవ చేయాలని చూస్తూ ఉంటారు. నువ్వు అక్కడవు తప్ప. నువ్వు భక్తుడి యొక్క వేషం వేసుకున్నావు, కానీ ఏం చేస్తున్నావు? ఎవరైతే నీకు శత్రువులు కారో వాళ్ళతో నువ్వు శత్రుత్వాన్ని పెట్టుకుంటూ ఉన్నావు. ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరి మధ్యలోనూ కూడా నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి శత్రుత్వాన్ని కలగజేస్తూ ఉన్నావు. సో ఇటువంటి పనులన్నీ కూడా నువ్వు చేస్తూని మళ్ళీ భక్తుడు అని చెప్పి చెప్పుకుంటున్నావు. నీకిది సరిగ్గా ఉందా ఆ పదం అని చెప్పేసి నారదముని అంటూ ఉన్నారనమాట. ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారనమాట. ఇది ఏంటంటే కనుక ప్రీచింగ్ అప్లికేషన్ అన్నమాట. సో మనము ఇటువంటి నిందలు ఎన్ని ఎదురైనా సరే మనం ఏం చేయాలి? మన యొక్క బాధ్యత ఏదైతే ఉందో కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి, సో ఎవరైతే మన దగ్గరకు వచ్చారో వాళ్ళందరికీ, రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా, అందరికీ కూడా మనము శక్తి వంచన లేకుండా ఏం చేయాలి? మనము కృష్ణ చైతన్యం గురించి వాళ్ళందరికీ కూడా మనము చెప్పాలన్నమాట. సో చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే కనుక చాలా చాలా మంది మనకి శత్రువులు అయిపోతూ ఉంటారన్నమాట. సో ఎవరైతే కనుక పిల్లల తల్లిదండ్రులు చైతన్య ఉద్యమంలో ఎవరైతే జాయిన్ అవుతూ ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా శత్రువుల కింద అయిపోతూ ఉన్నారు. సో పోనీ బాగానే ఉంది. సో వాళ్ళు శత్రువు అవుతున్నారంటే ఓకే, వాళ్ళకి ఏదో పోగొట్టుకుంటున్నారు, దానికి కారణం ఉంది. ఎవరైతే కనుక బాగా కిందగా ఉంటున్నారో మ్లేచ్చులు, అంటే కనుక ఎవరైతే కనుక వైదిక ధర్మాన్ని పాటించట్లేదో పాపాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించి మేము ఏం చేస్తున్నాము? బ్రాహ్మణుల యొక్క స్థాయికి తీసుకొస్తున్నాం. అందుకని ఏం చేస్తున్నారు? బ్రాహ్మణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు చాలా సంతోషించాలి. ఆహా, అందరినీ కూడా ఈయన ఉద్ధరించి మంచి బ్రాహ్మణుల కింద తీసుకొస్తూ ఉన్నారు అని చెప్పేసి. కానీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? మాకు వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని పాపాత్ములు అందరినీ కూడా ఎలాగ వీళ్ళని బ్రాహ్మణుల కింద చేసేస్తారని చెప్పి వాళ్ళు కృష్ణ చైతన్య ఉద్యమం పట్ల వాళ్ళు కోపంగా ఉన్నారనమాట. సో బ్రాహ్మణ కులస్తులు కోప్పడుతున్నారు, తల్లిదండ్రులు కూడా కోప్పడుతున్నారు. అదే విధంగా సంఘానికి మేము ఎంతో ఉపకారం చేస్తూ ఉన్నాము. ఎవరైతే కనుక చాలా పాపాత్ముల కింద ఉన్నటువంటి వాళ్ళు, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఉద్ధరించి మంచి పౌరుల కింద చేయటమే కాకుండా ఉన్నతమైనటువంటి పౌరుల కింద చేస్తూ ఉన్నాం మేము. అయినా సరే ఆ యొక్క సమాజానికి గాని, ఆ యొక్క దేశానికి గాని, బ్రాహ్మణులకు గాని, ఆ పిల్లల తల్లిదండ్రులకు గాని మా పట్ల ఎటువంటి కృతజ్ఞత కూడా లేదు, ఎటువంటి కృతజ్ఞత కూడా ఉండట్లేదు. సో కానీ ఏంటంటే కనుక మమ్మల్ని ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు? మా యొక్క సంస్థకి ఏమవుతున్నారు? వాళ్ళందరూ కూడా శత్రువుల కింద అయిపోతూ ఉన్నారు. అయినా సరే మేము ఏం చేస్తున్నాము? చాలా టాలరెన్స్ అన్నమాట, ఓపికతోటి, చాలా ఓపికతోటి, కరుణతోటి, సహిష్ణుతోటి ఉంటూ ఉన్నాం అన్నమాట మేము. సో అందరూ కూడా ఆ విధంగానే ఉండాలి. వాళ్ళు ఎన్ని మాటలు అంటూ ఉన్నా సరే మనం ఏం చేయాలి? మనం జీవులందరికీ కూడా ఉపకారం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెప్పి ప్రభుపాద్ గారు ఇక్కడ భాష్యంలో చెప్తూ ఉన్నారు. సో మనందరికీ కూడా ఏంటంటే కనుక గైడెన్స్ భక్తి చేయడమే కాదు, ఎవరైతే కనుక యొక్క భక్తి గురించి బోధిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆణిముత్యాలు లాంటి శ్లోకాలు భగవద్గీతలో 2 ఉన్నాయన్నమాట. 18వ అధ్యాయం 68, 69లో ఏయిదం పరమం గుహ్యం అని చెప్పేసి. సో ఎవరైతే కనుక ఈ యొక్క భక్తి యోగ విధానాన్ని వేరే వాళ్ళందరికీ కూడా చెప్తారో వాళ్ళకంటే కూడా చాలా ప్రియమైనటువంటి వాళ్ళు నాకు ఇంకెవ్వరూ లేరు. సో ఆ విధంగా చెప్తూ ఉన్న వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు, వాళ్ళకంటే కూడా గొప్ప సేవకుడు ఎవరు కూడా లేరు. సో కాబట్టి చివరికి వాళ్ళు నా దగ్గరికి చేరుతారు అని చెప్పి స్వామి చెప్తూ ఉన్నారనమాట. కానీ ఎవరైతే కనుక ఈ విధంగా భక్తి ప్రచారం చేయడానికి అన్ని రకాలైనటువంటి కష్టాలు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా స్వామి ఎలా తీసుకుంటారు? దాన్ని అంతా కూడా ఆయన కూడా సేవ కింద ఆయన తీసుకుంటూ ఉంటారు. సో కాబట్టి మనము ఇటువంటి వాళ్ళు శత్రువులు వస్తున్నా సరే మనం ఏం భయపడకుండా ఏం చేయాలి? మన యొక్క బాధ్యతని మనము పాటించాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? నారదముని ఏం నిందిస్తూ ఉన్నారు? బంధుత్వాల్ని సౌహృదగ్నం అంటున్నారు అనమాట. సో బంధుత్వాల్ని తెంచేటువంటి వాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. సో కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రభుపాద్ గారు చెప్తున్నారు, నారదముని పరంపరలో ఉన్నవారు బంధుత్వాలని, అదేవిధంగా సాంసారిక జీవనాల్ని తెంపివేస్తారు కాబట్టి వాళ్ళు బంధువుల మధ్య గొడవలు పెడతారని చెప్పి వాళ్ళు విధంగా నిందించబడుతూ ఉంటారు. కానీ భక్తులు ఏం చేస్తూ ఉంటారు? సుహృదం సర్వభూతానాం. సో మొత్తం జీవులందరికీ కూడా వాళ్ళు స్నేహితులు లాంటి వాళ్ళు. సో దీన్ని ఏమంటారు అంటే కనుక ఇంగ్లీష్ లో థ్యాంక్లెస్ జాబ్ అన్నమాట. సో మనం ఎవరికైనా సరే ఒక వ్యక్తికి మంచి చేస్తూనే ఉన్నాం,
కానీ ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా మన పట్ల కోపంగానే ఉంటూ ఉంటాడు, మనం నిందిస్తూనే ఉంటాడు, సరిగ్గా చేయట్లేదు అని చెప్పి అంటూనే ఉంటాడు. సో దాన్ని ఏమంటారు, అటువంటి పనులు ఏమంటారు, థ్యాంక్లెస్ జాబ్స్ అంటారు అనమాట. ఎటువంటి కృతజ్ఞత రాదనమాట వాళ్ళ దగ్గర నుంచి. సో యొక్క కృష్ణ చైతన్య మార్గాన్ని బోధించడం కూడా ఏంటంటే కనుక థ్యాంక్లెస్ జాబే ఇది కూడాను. సో అయినా సరే మనం ఏం చేయాలి, ఎవరు కూడా లౌకికులకి భయపడకుండా ఏం చేయాలి, మనము మన యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ప్రభుపాద గారు చెప్తున్నారు అనమాట. నేత్తం పుంసాం విరాగః స్యాత్యయా కేవలినామృషా మన్యసే యద్యుపసం స్నేహపాసాని కృత్తనం. మల్లేశ్వరి మాతజీ మీరు అనువాదం చదవండి. తర్వాత రాధమమ్మ తర్వాత ఇంకెవరు చదవలేదు. భారతి మాతజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత హరే కృష్ణ. ఎవరు చదవలేదు మాతాజీ? మీరు చదివారుగా? చదవలే ప్రభు. ఓకే మాతాజీ, మీరు తర్వాత వాసుదేవే భగవతి దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దక్ష ప్రజాపతి పలుకసాగెను, కేవలము వైరాగ్య భావనను కలిగించినంత మాత్రముననే మనుజుడు భౌతిక జగత్తు పట్ల విరక్తుడగునని నీవు తలచితివేని పూర్ణ జ్ఞానం కలుగునంత వరకు కేవలము నీవలే వేషం మార్చినంత మాత్రమున విరాగము కలుగదని నేను నిశ్చయముగా చెప్పవలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. భాష్యము. వేషధారణను మార్చినంత మాత్రమున మనిషికి ఈ భౌతిక జగత్తు పట్ల విరక్తి కలుగుదని దక్ష ప్రజాపతి పలికినది నిజమే. కాషాయ వస్త్రములను కట్టినంతనే తమకు తోచినట్లు చేయవచ్చునని తలచెడి కలియుగ సన్యాసులు లౌకికులకు గృహస్థులు కన్నను కడు హేయమైన వారు అది ఎచ్చోటను ఉపదేశించబడలేదు. ఈ లోపమును ఎత్తి చూపుటలో దక్షుడు సరి అయినప్పటికీ హర్యస్వులు సబలాస్వులు ఎందు వైరాగ భావనను నారద ముని పూర్ణ జ్ఞానము ద్వారానే కలిగించినని అతడు ఎరుగకుండెను. అటువంటి జ్ఞానపూర్వమగు వైరాగముల మిగుల వాంఛనీయమైనది. పూర్ణమగు జ్ఞానముతోనే జ్ఞాన వైరాగ్యములు మనిషి సన్యాసాశ్రమున ప్రవేశించవలెను. ఏలైనగా ఆ ప్రకారము భౌతిక జగత్తును త్వజించు వానికే జీవన పూర్ణత్వ సాధన సాధ్యపడును. అట్టి మహోన్నత స్థితికి అతి సులభముగా చేరవచ్చును. ఈ విషయము శ్రీమద్ భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయం 7 నందు ఇట్లు బలపరవబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యద హైతుకం. దేవాదిదేవుడగు శ్రీకృష్ణునకు భక్తియుత సేవను కూర్చుట ద్వారా మనుజుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును జగత్తుననే వైరాగ్యమును పొందుచున్నాడు. మనుజుడు శ్రద్ధగా వాసుదేవుని భక్తిలో నెలకొనినచో సహజంగానే జ్ఞాన వైరాగ్యములు అతని యందు ప్రకటమగును. దీనికి ఎట్టి సందేహము లేదు కనుక తన పుత్రులను వాస్తవముగా నారదముని జ్ఞానస్థితికి ఉద్ధరించలేదని దక్షుడు కావించిన నిందారోపణము యథార్థము కాదు. దక్షుని తనయులందరూ తొలుత జ్ఞానస్థితికి చేరి ఆ పిదప సహజంగానే ఈ భౌతిక జగత్తును పరిత్యాజించిరి. సారాంశమేమనగా మహోన్నతమగు జ్ఞానము లేనిదే ఎవ్వడును భోగానురక్తిని నిల్వజాలడు. కనుక మనిషికి జ్ఞానోదయము కలుగనంత వరకు వైరాగ్యము కలుగదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, నారదమునిని దక్షుడు మళ్ళీ అంటూ ఉన్నారనమాట. సో కేవలం ఏం చేసావు ఆయనకి తెలియలేదు, యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది, నారదముని ఏం చేశారు అని చెప్పి తెలియలేదు. అందుకని నారదముని నిందిస్తూ ఉన్నారనమాట. సో కేవలం ఎవరికైనా సరే వైరాగ్య భావన కలిగిస్తే కనుక వాళ్ళు విరక్తులైపోతారు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. మొత్తం సరైనటువంటి జ్ఞానం, పూర్ణ జ్ఞానం కలగనంత వరకు కూడా వేషం మార్చినంత మాత్రాన వాళ్ళకి వైరాగ్యం కలగదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇది 100% కరెక్ట్ అనమాట. సో ఈ సెంటెన్స్ లో దక్షుడు ఆ కాన్సెప్ట్ వైజ్ కరెక్ట్ గా చెప్పారు ఆయన. ఎవరికైనా సరే పూర్తి జ్ఞానం కలిగిన తర్వాత మాత్రమే వైరాగ్యం అనేటువంటిది వస్తుంది.
డైరెక్ట్ గా ఎవరైనా సరే వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తే గనక వైరాగ్యం రాదు. సో ఆ వైరాగ్యం ఏమంటారు, ఫల్గు వైరాగ్యం అవుతుంది అనమాట. సో ఆ కాన్సెప్ట్ కరెక్ట్ గానే చెప్పారు, పాయింట్ ఫిలాసఫికల్ పాయింట్ కరెక్ట్ గానే చెప్పారు. సో కానీ ఏంటంటే కనుక నారద ముని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారు? నా కుమారులకి ఆయన జ్ఞానం ఇవ్వకుండానే, పూర్ణ జ్ఞానం ఇవ్వకుండానే డైరెక్ట్ గా వైరాగ్య భావం కలిగించారు అని చెప్పి అనుకున్నారు అనమాట నారదుని. అందుకని చెప్పేసి నిందిస్తూ ఉన్నారనమాట. కానీ నారదముని ఏం చేశారు, వాళ్ళందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆ యొక్క జ్ఞానం ద్వారా వాళ్ళకి వైరాగ్యం కలిగేలాగా, పెర్ఫెక్ట్ అన్నమాట, వైరాగ్యం కలిగేలాగా చేశారనమాట. సో కానీ ఆ విషయం తెలియక ఏం చేస్తున్నారు, దక్షుడు నారదముని నిందిస్తూ ఉన్నారనమాట. సో మనకి వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చయాదహైతుకం. సో ఎవరైతే కనుక యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తి చేస్తూ ఉంటే కనుక ఏమైపోతుంది, వాళ్ళకి భక్తితో పాటు ఇంకా 2 బై ప్రొడక్ట్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట, చాలా తేలిగ్గా అనుకోకుండానే. అదేంటది, ఒకటి జ్ఞానము, ఆ జ్ఞానం వెనకాల ఇంకోటి పరిగెత్తుకుని వచ్చేస్తుంది, ఏంటది, వైరాగ్యము. సో భక్తిని 2 ఫాలో అవుతాయి అన్నమాట. మొట్టమొదటిది జ్ఞానం ఫాలో అవుతుంది, జ్ఞానాన్ని చూసి వైరాగ్యం కూడా వెనకాల వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఎవరైనా సరే భక్తిలో పాల్గొంటే మాత్రం చాలు, సెపరేట్ గా వాళ్ళు నేను వైరాగ్యం చేయాలి, వైరాగ్యం తెచ్చుకోవాలి, అవి వదిలేయాలి, ఇవి వదిలేయాలి, ఏం అవసరం లేదు. నువ్వు భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఆటోమేటిక్ గా జ్ఞానం వైరాగ్యం 2 కూడా కలుగుతాయి అన్నమాట. సో ఆ విషయాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో నారదముని ఏం చేశారు, వాళ్ళందరిలో కూడా దక్షుడి యొక్క కుమారులు ఎవరైతే కనుక హర్యాసులు సబలాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారో ఆ జ్ఞానం ద్వారా వాళ్ళకి వైరాగ్యం వచ్చింది. కానీ ఆ విషయం మాత్రం దక్షుడికి తెలియలేదు. నానుభూయ న జానాతి పుమాన్ విషయ తీక్ష్ణతాం నిర్విద్యతే స్వయం తస్మాన్ తథా భిన్న దీపహరై. శశికళ మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము శ్రీదేవి మాత చదవండి. 40వ శ్లోకమే కదా ప్రభుజీ? 41 మాతాజీ. భౌతిక భోగము నిస్సందేహంగా సమస్త దుఃఖ కారణమే అయినను అది ఎంత బాధాకరమో స్వయముగా అనుభవమునకు రానిదే మనుజుడు దాన్ని విడవజాలుడు. అందువలన అతనిని నామమాత్రమగు భౌతిక భోగమునకు అనుమతించుచుని అమిథ్యాపూర్వకమైన సుఖము వలన కలిగడి కష్టము అనుభవమగునట్లు జ్ఞాన ప్రాప్తిని కలిగించవలను. అంతటా భౌతిక భోగము హేయమైనదని ఇతరుల సహాయం లేకనే అతడు తెలుసుకొనగలడు. ఇతరుల వలన మానసిక పరివర్తనం కలిగిన వారు స్వానుభవం కలిగిన వారి ఎంతగా నిర్వేదమును పొందజాలు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. భాష్యము. గర్భవతి కానిదే స్త్రీకి ప్రసవ వేదన ఎట్లు తెలియగలదు? వంద్యాకి భుజగ్నేబే ప్రసవ వేదన అనున్నది ఒక బెంగాలీ సామెత. వంద్య అనగా గొడ్రాలు, పిల్లలు లేనిది. అట్టి గొడ్రాలకు ప్రసవ వేదన ఏ విధంగా తెలియగలదు? దక్షిణ తత్వము ప్రకారము స్త్రీ తొలుత గర్భవతి అయి ప్రసవ వేదన యొక్క అనుభవమును పొందవలెను. నిజముగా బుద్ధిమంతురాలు అయినచో ఆ తర్వాత ఆమె గర్భాధారణకు తిరిగి కోరకుండును. కానీ ఇది యథార్థము కాదు. మైదున భోగం ఎంత ప్రబలమైనదనగా గర్భవతి అయిన స్త్రీ తీవ్రమగు ప్రసవ వేదనను అనుభవించినను తిరిగి గర్భవతి అగుచుండును. మనిషి భౌతిక భోగమునందు నెలకొనిన ఆ భోగము వలన కలిగేది దుఃఖము అనుభవమునకు వచ్చిన పెదప అప్రయత్నముగానే నిర్వేదమును పొందునట్లుగా దక్షిణ సిద్ధాంతము. కానీ ప్రకృతి ఎంత ప్రబలమైనదనగా మనిషి అడుగడుగున కష్టమును అనుభవించుచున్నను తన భోగయత్నములకు మాత్రం మానవుడు తృప్తంతి నేహ కృపణ బహు దుఃఖ వాజహ. ఇట్టి పరిస్థితులలో అతడు నారదముని లేదా పరంపరలో ఉన్న అతని సేవకుడు వంటి భక్తుని సాంగత్యమును పొందనిదే నిద్రాణముగానున్న వైరాగ్య భావన జాగృతము కాదు. భౌతిక భోగము పలు కష్టములను కూడియుండును కనుక మనిషి సహజముగానే దాని పట్ల విరక్తుడగుటను
విరక్తుడగుననుట యథార్థము కాదు. దానికి మనిషికి నారదునికి వంటి భక్తుని ఆశీర్వాదము అవసరము. అప్పుడే అతడు ఈ భౌతిక జగత్తు పట్ల ఆసక్తిని విడవగలడు. కృష్ణ చైతన్యోద్యమమును చేరిన యువతీ యువకులు ఏదో సాధన వలన కాక శ్రీ చైతన్య మహాప్రభు మరియు ఆయన సేవకుల కరుణ వలననే భౌతిక భోగ భావనను విడిచిపెట్టిరి. హరే కృష్ణ. ప్రభుజీ మీరు మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. సో ఇక్కడ దక్షుడు ఏం చెప్తూ ఉన్నారంటే కనుక ఆయన మళ్ళీ ఇంకో రకంగా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? ఎవరికైనా సరే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కష్టాలు అనుభవిస్తూ ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక భౌతిక సుఖాన్ని అనుభవించిన తర్వాత కష్టం వస్తే కనుక ఏం చేస్తారు? ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు తర్వాత మళ్ళీ ఆ యొక్క భౌతిక సుఖాన్ని పట్ల వాళ్ళు వెళ్ళరు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఈ విషయం ఏంటంటే కనుక కొంతవరకే మాత్రమే కరెక్ట్ అన్నమాట, కానీ పూర్తిగా ఇది కరెక్ట్ కాదనమాట. సో ఎందుకు అని అంటే కనుక మనం చూస్తాం అన్నమాట. సో స్త్రీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క ప్రసవ వేదన అనుభవిస్తూ ఉంటుందో ఆ సమయంలో అనిపిస్తుంది అనమాట, సో ఇంకెప్పుడు కూడా నేను గర్భవతిని అవ్వకూడదు, ఇంత కష్టం వస్తుంది నాకు, ఇంకస్సలు నేను అవ్వకూడదు. సో అప్పుడు నేనేదో ఒప్పుకుని ఏదో ఆ యొక్క మైథున కార్యక్రమంలో పాల్గొన్నాను నేను, కానీ ఇంకెప్పుడు కూడా నేను ఆ పని చేయకూడదు అని అనుకుంటుందండి. కానీ ఏమవుతుంది ఆ తర్వాత? ఆ యొక్క ప్రసవం అంతా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? ఇంకొకసారి గర్భం దాల్చడానికి ఆ మైథున కార్యక్రమంలో పాల్గొనడానికి ఆవిడ రెడీ అయిపోతుంది. ఆ కష్టం అనుభవిస్తుంది, కానీ ఏంటంటే కనుక మాయ ఎంత బలంగా ఉంటుందంటే కనుక మళ్ళీ ఆ కష్టం కంటే కూడా ఈ యొక్క సుఖం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఆ కష్టాన్ని తట్టుకుంటాను అని చెప్పి కలిగేలాగా మాయ ప్రభావం చేస్తూ ఉంటుంది అనమాట. సో అదే విధంగా దక్షుడు ఇక్కడ చెప్పినట్లు ఎవరికైనా సరే కష్టం వచ్చింది అనుకోండి, భౌతిక ప్రపంచంలో ఏదైనా కష్టం వస్తే ఆ యొక్క ఎంజాయ్ చేయడంలో కష్టం వస్తే కనుక ఏమవుతుంది? ఆటోమేటిక్ గా నెక్స్ట్ టైం ఎంజాయ్ చేయడం మానేస్తాడు, జ్ఞానం లేకుండానే మానేస్తాడు. ఏదో ఎవరో చెప్తే కనుక కష్టం ఉందిరా బాబు అని చెప్తే కనుక ఎవరు కూడా ఆ యొక్క దాన్ని వదిలిపెట్టరు. వాళ్ళు సొంతంగా ఆ కష్టాన్ని అనుభవిస్తేనే వాళ్ళు వదిలిపెడతారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది కొంతవరకు కరెక్టే. కష్టం అనుభవిస్తే కనుక వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో తెలుగులో కూడా చెప్తారు కదా, మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు అని చెప్పేసి. సో అలాగ కష్టం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తట్టుకుని చేస్తారు. కానీ ఏంటంటే కనుక ఆ యొక్క భౌతిక సుఖం ఎంత ఎక్కువ ఉంది మైథున సుఖం అంటే కనుక మళ్ళీ వాళ్ళు దాంట్లోనే ఆ యొక్క సుఖం కోసం అని చెప్పేసి మళ్ళీ ఎంత తర్వాత కష్టం వస్తే అప్పుడు చూసుకుందాంలే, ప్రస్తుతానికి సుఖం అనుభవిద్దాము అని చెప్పి ఆ సుఖం పట్ల వాళ్ళందరూ కూడా ఆసక్తులు అవుతూ ఉంటారన్నమాట. సో రెండో విషయం ఏం చెప్తున్నారు? సో అక్కడ కష్టం ఉందిరా బాబు అని చెప్తే కనుక ఎవరో కూడా వినరు అనమాట. ఆ యొక్క కష్టం అనుభవిస్తేనే ఎవరైనా మారుతారు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఏంటంటే కనుక ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారు అంటే కనుక భౌతిక ప్రకృతి చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క సుఖం తర్వాత వాళ్ళు కష్టము అనుభవించినా సరే మళ్ళీ ఆ యొక్క సుఖం పట్ల వెళ్ళిపోతారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక ఇక మైథున కార్యక్రమంలో ఒక్కొక్కసారి పాల్గొన్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే కనుక కొంతమందికి ఈ యొక్క మర్మాంగాల యొక్క జబ్బులు అవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు? అది చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు అనుభవిస్తూ ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తారు? మందులు వేసుకుంటారు, అవి వేసుకుంటారు. సో అవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. అనుభవించేటప్పుడు అంతా కూడా ఇంకెప్పుడు నేను చేయకూడదు అని చెప్పని అనుకుంటారు అనమాట. కానీ ఏమవుతుంది? ఎప్పుడైతే ఒకసారి తగ్గిపోయిందో మళ్ళీ ఏం చేస్తారు? ఆ కష్టం అంతా అనుభవించినా సరే మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే తప్పు చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అలాగా ఆ యొక్క సుఖం అంత ఎక్కువ కాబట్టి కష్టం వచ్చినా సరే ఎవరికి వాళ్ళు స్వయంగా దాన్ని మానుకోరు అనమాట. సో ఆ విధంగా ఎవరైనా సరే ఒక వైరాగ్యం పొందాలి అని అంటే కనుక ఎవరి వల్ల కుదురుతుంది? చైతన్య మహాప్రభు ఆయన యొక్క సేవకుల వల్ల మాత్రమే అది కుదురుతుంది అనమాట. హరే కృష్ణ. సో మళ్ళీ మనం ఇంకా తర్వాత ఇంకా శాపం ఇస్తారైనా, సో శాపం ఏమి ఇస్తారు అనేటువంటిది వచ్చే శ్లోకాల్లో వస్తుంది. అవి మనము సోమవారం చూద్దాము. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఈ మాయ అనేది ఎంత ఇదిగా ఉందని గర్భవతి ఇది అన్నది బాగా చెప్పారు ప్రభుపాదుల వారు ప్రభుజీ.
ప్రభుపాల్ గారు ప్రభుజీ చెప్తే ఇంకా బాగా పోల్చి చెప్పారు. చెప్పండి ఆ, మాతాజీ. శపించ నారద మునిని శపించడం అనేది ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం వరకు ప్రభుజీ? ఇప్పుడు వస్తుంది మాతాజీ. నారదముని శకించడం ఇప్పుడు ఇంకా 43 శ్లోకంలో వస్తుంది. 43వ శ్లోకంలో వస్తుంది మాతాజీ. దక్షుడు శపించడం, దక్షుడు నారదమునిని శపించడు మాతాజీ. నారదముని శపించరు. సారీ, అదే అదే అది నేను అది 43 నోరు నుంచి కొంచెం వస్తుంది. తిరగలేదు, రాంగ్ గా వచ్చింది. ఆ, నారదముని శపించరు. నారదముని దక్షుడు ఏదైతే కనుక నిందించారో అవన్నీ కూడా తట్టుకుని సహిష్ణుతతోటి అలాగే ఉంటారు. ఆయన ఏం మాట్లాడరు అనమాట. కానీ ఓ దక్షుడు మాత్రమే నారదమునికి శాపం ఇస్తారనమాట. ఆ శాపం 43వ శ్లోకంలో వస్తుంది. సోమవారం చూద్దాం. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు.